ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 15వ తేదీ. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలయును. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడడం వల్లనే లభిస్తాయి. రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చేయాలి. సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది. నేలను పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది. విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం. జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలో నుండి మొలకెత్తినవే. మానవ ప్రవృత్తి ముందుగా శ్రమలను అనుభవిస్తేనే గాని లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు. ముగ్ధ మోహన స్నిగ్ధ గులాబీ పూచింది. తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం వెదజల్లింది. వర్షం కురిసినప్పుడు చినుకుల తాకిడికి లేత రేకులు చిందర వందరైపోయినప్పుడు దాని గుబాలింపు అపూర్వం. ఆకుల్ని మునివేళ్లతో నొక్కితే మరింత తీయని సుగంధ సోయగం. ప్రభు, కష్టకాలంలో నా హృదయాన్ని పరిమళింపజేయి. నా గుండె కోతని నీకిష్టమైతే అధికం చెయ్యి. నలిగిన పరిమళం నా ఎదలో వ్యాపిస్తుంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను. నువ్వు ఆదరించేవాడివిగా ఉండాలని కోరుకుంటే, ఇతరులకు సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే, సోదరులకి గురైన హృదయాల్లో మాట సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే, అనుదిన జీవితంలో ఇతరులకి బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలంటే, ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే ఈ ధరను చెల్లించాల్సి ఉంటుంది. నీ దేవుడిలాగా నువ్వు కూడా శ్రమలు పాలవ్వాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.